26,500 టన్నుల బరువైన ఒక భారీ స్టీల్ స్ట్రక్చర్. ఇది ప్రతిరోజు 1,00,000 వాహనాలు, 1.5 లక్షల మంది బరువును మోస్తుంది. కానీ ఇందులో ఒక్క నట్ లేదా బోల్ట్ కూడా లేదు. ఇది వినడానికి అసాధ్యంగా అనిపించవచ్చు. నట్స్ బోల్ట్స్ లేకుండా ఒక బ్రిడ్జ్ ఎలా నిలబడుతుంది అనే సందేహం వస్తుంది. కానీ హౌరా బ్రిడ్జ్ విషయంలో ఇది నిజం. 1943లో నిర్మించిన ఈ కాంటిలివర్ బ్రిడ్జ్ పూర్తిగా రివెటింగ్ టెక్నాలజీతో తయారైంది. వేడి ఇనుప చీలలను 2 స్టీల్ ప్లేట్ల మధ్య పెట్టి సుత్తితో కొట్టి శాశ్వత జాయింట్ను ఏర్పాటు చేశారు. ఇప్పటి ఆధునిక ఇంజనీర్లు కూడా ఈ టెక్నిక్ చూసి ఆశ్చర్యపోతారు. ఇది కేవలం ఒక నిర్మాణ పద్ధతి మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కళ. ప్రతి రివెట్ను సరైన ఉష్ణోగ్రత, సరైన కోణం, సరైన ఒత్తిడితో ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. ఇలా లక్షలాది రివెట్స్ జోడించి 705 మీటర్ల పొడవైన ఈ భారీ స్టీల్ నిర్మాణాన్ని నిలబెట్టారు. ఈ కథ కేవలం రివెట్స్కు సంబంధించింది కాదు. ఆ కాలంలో కోల్కతా, హౌరా మధ్య ఉన్న హుగ్లీ నది ఒక పెద్ద గోడలా ఉండేది. ఆ సమస్యను తీర్చడానికి 1874లో సర్ బ్రాడ్ఫోర్డ్ లెస్లీ ఒక ఫ్లోటింగ్ పాంటూన్ బ్రిడ్జ్ను నిర్మించారు. పడవలు, పెద్ద పాంటూన్స్ కలిపి ఈ తాత్కాలిక వంతెనను తయారు చేశారు. ఆ కాలానికి ఈ బ్రిడ్జ్ ఒక గొప్ప ఇన్నోవేషన్. కానీ కోల్కతా నగరం పెరుగుతున్న కొద్దీ ట్రాఫిక్ కూడా పెరిగి ఆ బ్రిడ్జ్కు కష్టంగా మారింది. ప్రతిరోజు వేలాది ఎడ్ల బండ్లు, ట్రామ్స్, పాదచారులు ఈ ఇరుకైన వంతెన దాటేవాళ్ళు. పైగా హుగ్లీ నదిలో ఏదైనా పెద్ద ఓడ వెళ్లాలంటే ఆ బ్రిడ్జ్ మధ్య భాగాన్ని తీసేయాల్సి వచ్చేది. దీనివల్ల గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయేది. హౌరాలో అప్పటికే భారతదేశపు అతిపెద్ద రైల్వే స్టేషన్ ఉండేది. అక్కడి నుంచి రోజు లక్షలాది మంది కోల్కతాకు రాకపోకలు సాగించేవారు. ఈ ట్రాఫిక్ సమస్యను చూశాక ఒక బలమైన శాశ్వతమైన బ్రిడ్జ్ అవసరం చాలా ఉందని అందరికీ అర్థమైంది. అయితే ఒక పర్మనెంట్ బ్రిడ్జ్ కట్టడం అంత సులభమైన నిర్ణయం కాదు కదా. దీనిపై మొదటి చర్చ 1855-1856 మధ్య మొదలైంది. హుగ్లీ నదిపై బ్రిడ్జ్ కట్టే అవకాశాలను ఒక కమిటీ పరిశీలించింది. కానీ అప్పటికి ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు. ఖర్చు కూడా చాలా ఎక్కువ అని తేలింది. దాంతో 1859, 1860 ప్రాంతాల్లో ఆ ప్లాన్ విరమించుకున్నారు. మళ్ళీ 1868లో ఈ టాపిక్ ముందుకొచ్చింది. ఈసారి ప్రభుత్వం కాస్త సీరియస్గా తీసుకుని 1871లో హౌరా బ్రిడ్జ్ యాక్ట్ పాస్ చేసింది. ఈ బాధ్యతను కోల్కతా పోర్ట్ కమిషన్కు అప్పగించారు. ఈ చట్టం కిందనే సర్ బ్రాడ్ఫోర్డ్ లెస్లీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 1874లో పూర్తి చేశారు. కానీ 20వ శతాబ్దం ప్రారంభం నాటికి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇక పనిచేయదని స్పష్టమైంది. 1906లో చేసిన ట్రాఫిక్ సర్వేలో కేవలం ఒకే రోజులో 13,000కు పైగా ఎద్దుల బండ్లు, వేలాది మంది జనాలు బ్రిడ్జ్ దాటుతున్నారని తేలింది. ఈ రద్దీ ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. 1910లో కొత్త బ్రిడ్జ్ డిజైన్ కోసం ఇంజనీర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. 1911లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కంపెనీల నుంచి డిజైన్స్ ఆహ్వానించారు. ఇక్కడి నుంచి అసలు టెక్నికల్ డిబేట్ మొదలైంది. పాత ఫ్లోటింగ్ బ్రిడ్జ్ డిజైనర్ సర్ బ్రాడ్ఫోర్డ్ లెస్లీ ఇక్కడ మళ్లీ మరో ఫ్లోటింగ్ డిజైన్ మాత్రమే సాధ్యమని వాదించారు. కోల్కతాలోని మట్టి రకం, హుగ్లీ నది ప్రవాహం చూస్తే కాంటిలివర్ బ్రిడ్జ్ కట్టడం చాలా రిస్క్ అని ఆయన నమ్మారు. అప్పటి ప్రపంచంలో కేవలం 3 పెద్ద కాంటిలివర్ బ్రిడ్జెస్ మాత్రమే ఉన్నాయి. అందులో 1907లో క్యూబెక్ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలోనే కూలిపోయి 75 మంది చనిపోయారు. ఈ ప్రమాదం ఇంజనీర్ల మనసులో అలాగే పాతుకుపోయింది. అందుకే చాలా మంది కాంటిలివర్ డిజైన్ను ప్రమాదకరంగా భావించారు. కానీ కొంతమంది అడ్వాన్స్డ్ ఇంజనీర్లు మాత్రం కాంటిలివర్ బ్రిడ్జ్ సరైన పరిష్కారం అని నమ్మారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్కు ఎప్పుడూ మెయింటెనెన్స్ సమస్యలు ఉంటాయి, దాన్ని మారుస్తూ ఉండాలి. కానీ పటిష్టమైన కాంటిలివర్ బ్రిడ్జ్ కడితే కనీసం 100 ఏళ్లు నిలబడుతుంది. ఈ డిబేట్ 1911 నుంచి 1920 వరకు కొనసాగింది. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల మధ్యలో పనులన్నీ ఆగిపోయాయి. చివరికి 1921లో ముఖర్జీ కమిటీ ఏర్పడింది. సర్ రాజేంద్రనాథ్ ముఖర్జీ దీనికి చైర్మన్గా ఉన్నారు. విక్టోరియా మెమోరియల్, బెలూర్ మఠ్ లాంటి గొప్ప కట్టడాలు నిర్మించిన గౌరవప్రదమైన ఇండియన్ ఇంజనీర్ ఆయన. ఈ కమిటీ అంతర్జాతీయ నిపుణులతో చర్చించి 1926లో కొత్త హౌరా బ్రిడ్జ్ యాక్ట్ తీసుకొచ్చింది. దీంతో పర్మనెంట్ కాంటిలివర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అఫీషియల్ అనుమతి దొరికింది. ఇది కేవలం లీగల్ డెసిషన్ మాత్రమే కాదు, భారతీయ ఇంజనీరింగ్ చరిత్రలో ఒక పెద్ద ముందడుగు. ఈ భారీ ప్రాజెక్ట్ డిజైన్ చేసే బాధ్యతను లండన్కు చెందిన రెండెల్, పామర్ అండ్ ట్రిటర్ కంపెనీకి అప్పగించారు. నది ప్రవాహం, నీటి మట్టం, అడుగున ఉన్న మట్టిని లోతుగా పరీక్షించారు వాళ్ళు. అప్పుడే ఒక గొప్ప విషయం బయటపడింది. కోల్కతా వైపు నది అడుగున 97 అడుగుల లోతులో, హౌరా వైపు 79 అడుగుల లోతులో చాలా బలమైన హార్డ్ క్లే పొర ఉన్నట్లు గుర్తించారు. కోల్కతా నేల చాలా సాఫ్ట్గా ఉంటుందని అప్పటి వరకు అందరూ అనుకున్నారు. కానీ లోడ్ టెస్ట్ చేసి చూస్తే ఆ మట్టి చదరపు అడుగుకు 16 టన్నుల బరువు సులభంగా మోయగలదని తేలింది. ఈ డేటాతో ఇంజనీర్లకు పూర్తి నమ్మకం కలిగింది. రెండెల్, పామర్ అండ్ ట్రిటెడ్ కంపెనీ 1929 నాటికి పూర్తి డిజైన్ సిద్ధం చేసింది. 457 మీటర్ల మెయిన్ స్పాన్తో ఒక బ్యాలెన్స్డ్ కాంటిలివర్ బ్రిడ్జ్ కట్టాలని ప్లాన్ చేశారు. 71 అడుగుల రోడ్, 2 వైపులా 15 అడుగుల ఫుట్పాత్,
280 అడుగుల ఎత్తైన టవర్స్ ఉండేలా డిజైన్ చేశారు. ఆ కాలానికి ఇది చాలా గొప్ప ప్లాన్. ఇక 1934 చివర్లో టెండర్లు పిలిచారు. 1935 ఏప్రిల్ 30 నాటికి 4 పెద్ద కంపెనీలు బిడ్స్ వేశాయి. లండన్ నుంచి 3, కోల్కతా నుంచి 1 బిడ్ వచ్చింది. ఇందులో జర్మనీకి చెందిన క్రూప్ కంపెనీ బిడ్ అత్యంత తక్కువగా సుమారు 2 కోట్ల రూపాయలకు ఉంది. ఆ సమయంలో క్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ కంపెనీ. కానీ 1935 నాటికి జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. త్వరలో యుద్ధం వస్తుందని బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 5 నుంచి 7 ఏళ్లు పడుతుంది. యుద్ధం వస్తే జర్మన్ కంపెనీ పని ఆపేస్తుందని వాళ్ళు బిడ్ను పక్కన పెట్టారు. వారి భయం నిజమే అని 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు రుజువైంది. ఆ తర్వాత స్థానంలో ఇంగ్లాండ్కు చెందిన క్లీవ్లాండ్ బ్రిడ్జ్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఉంది. కానీ అక్కడ భారతీయ ప్రతినిధులు ఒక బలమైన డిమాండ్ పెట్టారు. ఈ కాంట్రాక్ట్ క్లీవ్లాండ్కు ఇవ్వాలంటే నిర్మాణానికి కావాల్సిన స్టీల్ మొత్తం ఇండియా నుంచే కొనాలని షరతు. ఇది కేవలం ఆర్థికపరమైన డిమాండ్ కాదు, మన దేశ గర్వానికి సంబంధించిన విషయం. 1907లోనే జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్ మొదలైంది. 1935 నాటికి వాళ్ళు క్వాలిటీ స్టీల్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్ అయ్యారు. బీబీజే లాంటి భారతీయ కంపెనీలు కూడా తమ టాలెంట్ నిరూపించుకున్నాయి. దీన్ని అర్థం చేసుకున్న క్లీవ్లాండ్ కంపెనీ స్టీల్ మొత్తం ఇండియన్ కంపెనీ నుంచే కొంటామని ఒప్పుకుంది. దీంతో 1936లో క్లీవ్లాండ్ కంపెనీకి ఈ భారీ ప్రాజెక్ట్ దక్కింది. కాంట్రాక్ట్ విలువ దాదాపుగా 2.5 కోట్లు. బ్రిటిష్ ఇంజనీరింగ్, ఇండియన్ ఫ్యాబ్రికేషన్, ఇండియన్ స్టీల్తో ఒక గొప్ప కలయిక మార్గం సుగమమైంది. 1936లో హౌరా బ్రిడ్జ్ నిర్మాణం అధికారికంగా మొదలైంది. 1936 వేసవిలో హుగ్లీ నది 2 వైపులా పనులు ప్రారంభమయ్యాయి. కోల్కతా, హౌరా 2 వైపులా పెద్ద క్యాంప్స్, సైట్ ఆఫీసులు వెలిశాయి. ఇది మామూలు కన్స్ట్రక్షన్ సైట్లా లేదు, ఒక యుద్ధ భూమిని తలపించింది. దీనికోసం ఇంజనీర్లు మోనోలిత్ కైసన్స్ అనే అడ్వాన్స్డ్ టెక్నిక్ వాడారు. కైసన్ అంటే ఒక పెద్ద ఖాళీ బ్లాక్స్ లాంటి నిర్మాణం. దీన్ని నెమ్మదిగా నది అడుగుకు దించుతారు. ఒక్కో మెయిన్ టవర్ కింద 55.31 మీటర్ల పొడవు, 24.8 మీటర్ల వెడల్పు ఉన్న సింగిల్ మోనోలోత్ కైసన్ నిర్మించారు. ఆ కాలంలో ప్రపంచంలో అంత పెద్ద కైసన్స్ ఎక్కడా తయారు చేయలేదు. 1936 చివర్లో కైసన్ సికింగ్ ప్రాసెస్ మొదలైంది. ముందుగా నీరు లోపలికి రాకుండా స్టీల్ షీట్ పైలింగ్తో ఒక పెద్ద వాటర్ టైట్ గోడ కట్టారు. కోల్కతా వైపు దాదాపుగా 100 అడుగుల లోతు వరకు, హౌరా వైపు 82 అడుగుల లోతు వరకు ఈ ఫైలింగ్ చేశారు. ఆ తర్వాత కైసన్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. లోపల మట్టి ఖాళీ అవుతున్న కొద్దీ దాని సొంత బరువుతో కైసన్ నెమ్మదిగా కిందకు దిగేది. ప్రతిరోజు 1 అడుగు మేర కైసన్ కిందకు వెళ్లాలని ప్లాన్. కానీ ఇసుక పరులు వచ్చినప్పుడు నదీ నీరు ఒక్కసారిగా లోపలికొచ్చే ప్రమాదం ఉండేది. దీన్నే ఇంజనీర్లు బ్లో అంటారు. అలా జరిగితే కైసన్ వంగిపోయి వర్కర్ల ప్రాణాలకు ముప్పు. అప్పుడే వర్కర్స్ ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉండేవాళ్ళు. ఇక ఇసుక పరుల్లో టెంపరరీ డయాఫ్రామ్ పెట్టి జాగ్రత్త పడేవాళ్ళు. కైసన్ ఏమాత్రం వంగకుండా ప్రతిరోజు లెవెల్స్ చెక్ చేసేవారు. అలా 1938 నవంబర్ నాటికి 2 మెయిన్ టవర్ల ఫౌండేషన్ పూర్తిగా రెడీ అయ్యి ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా మారింది. అలుపెరగని మనుషుల సంకల్పానికి నిదర్శనమైంది. ఇక ఈ బలమైన ఫౌండేషన్పై భారీ స్టీల్ టవర్స్ నిర్మించే దశ మొదలైంది. హౌరా బ్రిడ్జ్కు మొత్తం 26,500 టన్నుల స్టీల్ అవసరం. ఇది సాధారణ స్టీల్ కాదు. కోల్కతా వాతావరణాన్ని, భారీ బరువును, వైబ్రేషన్ను తట్టుకునే హై టెన్సైల్ అలాయ్ స్టీల్ కావాలి. ఇక్కడే టాటా స్టీల్ మన చరిత్రలో ఒక గొప్ప ముద్ర వేసింది. జంషెడ్పూర్లోని టాటా స్టీల్ ఇంజనీర్లు టిస్కోమ్ అనే ప్రత్యేకమైన స్టీల్ను తయారు చేశారు. ఇందులో క్రోమియం కలిపి అత్యంత బలంగా, తుప్పు పట్టకుండా డిజైన్ చేశారు. మొత్తం 26,500 టన్నుల్లో 23,000 టన్నుల స్టీల్ను టాటా కంపెనీ సప్లై చేసింది. మిగతా 3,000 టన్నులు ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. భారతీయ స్టీల్ క్వాలిటీ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోదని టాటా స్టీల్ నిరూపించుకుంది. ఆ తర్వాత స్టీల్ ఫ్యాబ్రికేషన్ చేయడం కూడా అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఒక పెద్ద సవాల్. స్టీల్ ఫ్యాబ్రికేషన్ అనేది మామూలు విషయం కాదు. ప్రతి పార్ట్ పొడవులో ప్లస్ లేదా మైనస్ 1/64 ఇంచ్ కంటే ఎక్కువ తేడా ఉండకూడదని ఒక కఠినమైన రూల్ పెట్టారు. అంటే దాదాపుగా 0.5 మిల్లీమీటర్ల కంటే తక్కువే. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. స్టీల్ పార్ట్స్ కొలతలు తీసుకునేటప్పుడు వాటిపై నేరుగా ఎండ పడకూడదని స్ట్రిక్ట్ రూల్ ఉంది. ఎందుకంటే స్టీల్ ఎండకు వేడెక్కితే ఎక్స్పాండ్ అవుతుంది. దానివల్ల కొలతలు తప్పుతాయి. అందుకే పెద్ద షెడ్స్ నిర్మించి కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో కొలతలు తీసుకునేవాళ్ళు. టెడ్డింగ్టన్లోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ నుంచి సర్టిఫై చేసిన టేపులను మాత్రమే వాడేవాళ్ళు. ప్రతి టేపును 68 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ వద్దే ఉపయోగించేవారు. 1938-39 మొదట్లో పెద్ద పెద్ద స్టీల్ పార్ట్స్ సైట్కు రావడం మొదలుపెట్టాయి. ప్రతి టవర్ను 280 అడుగుల ఎత్తు వరకు తీసుకువెళ్లారు. బరువైన స్టీల్ కాలమ్స్, కనెక్షన్ ప్లేట్స్ను క్రెయిన్ల సాయంతో పైకి లేపి ఖచ్చితంగా పొజిషన్లో ఉంచేవారు. ఇక టవర్స్ నిలబడ్డాక క్యాంటిలివర్ ఆర్మ్స్ వంతొచ్చింది. ఈ బ్రిడ్జ్ కింద ఎలాంటి సపోర్టు ఉండదు. బరువు బ్యాలెన్స్ అవ్వడం కోసం 2 వైపుల నుంచి ఆర్మ్స్ గాల్లోకి బయటకొస్తాయి. హౌరా బ్రిడ్జ్లో ప్రతి కాంటిలివర్ ఆర్మ్ 468 అడుగుల పొడవుంటుంది.
రెండు వైపులా బరువు సమానంగా ఉండాలని 2 టవర్ల నుంచి ఒకేసారి ఈ ఆర్మ్స్ నిర్మాణం ప్రారంభించారు. ఒకవైపు 10 టన్నుల స్టీల్ పెడితే మరోవైపు కూడా అంతే బరువు పెట్టాలి, లేకపోతే టవర్ వంగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతిరోజు ఇంజనీర్లు బరువును చెక్ చేస్తూ జాగ్రత్త పడేవారు. అదే సమయంలో 1939 సెప్టెంబర్లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇంగ్లాండ్ నుంచి రావాల్సిన కొన్ని ముఖ్యమైన మెటీరియల్స్ ఆగిపోయాయి. అయినా ఇంజనీర్లు వెనక్కి తగ్గకుండా స్థానికంగా ప్రత్యామ్నాయాలు వెతకడం మొదలుపెట్టారు. 1941 నాటికి కాంటిలివర్ ఆర్మ్స్ దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడు 2 ఆర్మ్స్ మధ్యలో సస్పెండెడ్ స్పాన్ ఫిట్ చేయాలి. కానీ అంతకంటే ముందు ఒక పెద్ద టాస్క్ ఉంది. అదే లక్షలాది రివెట్స్ ఇన్స్టాల్ చేయడం. ఒకే ఒక్క నట్ లేదా బోల్ట్ లేకుండా 26,500 టన్నుల బ్రిడ్జ్ను నిలబెట్టిన ఆ టెక్నిక్ పేరే హాట్ రివెటింగ్. 1940లో హాట్ రివెటింగ్ అనేది వెల్డింగ్ కంటే నమ్మకమైంది, బలమైన పద్ధతి. రివెట్ అంటే ఒక చిన్న స్టీల్ చీల లాంటిది. దాన్ని దాదాపుగా 1000 నుంచి 1100 డిగ్రీల సెల్సియస్ వరకు ఎర్రగా కాలేలా వేడి చేస్తారు. కింద ఫర్నేస్ దగ్గర ఉన్న ఒక వర్కర్ ఆ వేడి రివెట్ను పట్టుకుని పైకి విసిరితే పైన ఉన్న మరో వర్కర్ దాన్ని క్యాచ్ పడతాడు. వెంటనే దాన్ని స్టీల్ ప్లేట్ల మధ్య ఉన్న హోల్లో పెడతాడు. ఒక్కసారి డాలీ అనే బరువైన రాడ్తో సపోర్ట్ ఇస్తూ మరోవైపు న్యూమాటిక్ హ్యామర్తో వేగంగా కొడతారు. అది చల్లబడ్డాక శ్రింక్ అయి 2 ప్లేట్లను కలిపి ఇక శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది. ఇక 1941 చివర్లో 2 వైపులా ఉన్న ఆర్మ్స్ రెడీ అయిపోయాయి. ఇక మధ్యలో సస్పెండెడ్ స్పాన్ ఫిట్ చేయడమే మిగిలింది. ఇది 564 అడుగుల పొడవు, 2000 టన్నుల బరువు ఉంది. దీన్ని కిందనే తయారు చేసి పెద్ద క్రెయిన్ల సాయంతో నెమ్మదిగా పైకి లేపారు. కొంచెం బ్యాలెన్స్ తప్పినా మొత్తం స్పాన్ పడిపోతుంది. కానీ ఇంజనీర్ల ఖచ్చితమైన లెక్కల వల్ల అది కరెక్ట్గా సెట్ అయింది. 2 ఆర్మ్స్ మధ్య గ్యాప్ పూడిపోయింది. కోల్కతా, హౌరా భౌతికంగా ఒక్కటయ్యాయి. ఆ క్షణం అక్కడ ఉన్న వర్కర్లందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఎమోషనల్ అయ్యారు. కానీ అప్పుడే ఒక పెద్ద ముప్పు ఎదురైంది. 1942 నాటికి జపాన్ సైన్యం బర్మాను ఆక్రమించి కోల్కతా వైపు చూస్తోంది. హౌరా బ్రిడ్జ్ను కూల్చేస్తే బ్రిటిష్ మిలిటరీకి సప్లై ఆగిపోతుందని జపాన్ ఇంటెలిజెన్స్ ప్లాన్. 1942 డిసెంబర్ 20న జపనీస్ బాంబర్స్ కోల్కతాపై దాడి చేశారు. సైరన్స్ మోగాయి, జనాలు భయంతో పరుగులు పెట్టారు. కానీ అదృష్టవశాత్తు హౌరా బ్రిడ్జ్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బ్రిడ్జ్ చుట్టూ బ్రిటిష్ ప్రభుత్వం బ్యారేజ్ బలూన్స్ ఏర్పాటు చేసి శత్రు విమానాలు కిందకు రాకుండా చేసింది. యుద్ధ వాతావరణంలో ప్రాణభయం ఉన్న వర్కర్లు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 1942 చివర్లో నిర్మాణం దాదాపుగా పూర్తి చేసుకుంది. ఇలా ప్రతి జాయింట్, ప్రతి రివెట్ను నిశితంగా తనిఖీ చేశారు. భారీ బరువులు పెట్టి లోడ్ టెస్టులు నిర్వహించారు. బ్రిడ్జ్ డిజైన్ కెపాసిటీ కంటే ఎక్కువ బరువును సునాయాసంగా మోసింది. 1943 ఫిబ్రవరి 3న బ్రిడ్జ్ ఓపెనింగ్ రెడీ అయింది. కానీ రెండో ప్రపంచ యుద్ధ భయంతో ఎలాంటి గ్రాండ్ ఓపెనింగ్ చేయలేదు. జపనీస్ బాంబర్స్ భయంతో కనీసం రిబ్బన్ కటింగ్ కూడా లేదు. రాత్రికి రాత్రి సైలెంట్గా బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయింది. పబ్లిక్ బ్రిడ్జ్ను వాడారు. హౌరా బ్రిడ్జ్ సర్టిఫికేషన్స్ ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దీని మొత్తం పొడవు 705 మీటర్లు. 2 టవర్ల మధ్య ఉండే మెయిన్ స్పాన్ 457 మీటర్లు. 26,500 టన్నుల బరువున్న ఈ బ్రిడ్జ్లో 23,000 టన్నుల స్టీల్ టాటా కంపెనీదే. రోజుకు 1 లక్ష వాహనాలు, 1.5 లక్షల మంది నడుస్తూ ఉంటారు. 1965లో దీనికి రవీంద్ర సేతు అని పేరు మార్చిన అందరూ హౌరా బ్రిడ్జ్ అనే పిలుస్తారు. ప్యారిస్కు ఈఫిల్ టవర్ ఎలాగో కోల్కతాకు ఈ హౌరా బ్రిడ్జ్ అలా మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.